చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటి? ఏం కాలే. ఎందుకు వచ్చారో చెప్పండి. నీకు తెలియదా ఏమైందో? అరే నాకెలా తెలుస్తుంది మీకేమైందో? మరి నన్ను కూడా అడగదు ఏమైందో. అరే మేడం, నేనేమైనా మీ బాయ్ ఫ్రెండ్? నాకెలా తెలుస్తుంది మీ బాధ? మీరు చెప్తేనే కదా తెలిసేది. అరు నువ్వు కూడా అరు, అందరూ నా మీదనే అరుస్తారు. సరే సరే అరవను, చెప్పండి ఏమైంది మీకు? నాతో మాట్లాడుకు పో. అరే మేడం, నాకు టైం లేదు, నేను వేరే పేషెంట్లు కూడా చూడాలి. అంతేలే, నా కోసం ఎందుకు టైం ఉంటది? అరే ఓ మేడం, మీరు ప్రాబ్లం చెప్పండి, ఎలా ట్రీట్మెంట్ చేస్తాను మీకు? ప్రాబ్లమ్స్ అన్ని నాకే ఉంటాయిలే. అరే ప్రాబ్లం ఏంటి? నేనే పెద్ద ప్రాబ్లం. అదైతే కనిపిస్తుంది. ఏమన్నా ఏమన్నా ఏం కాదులే. ఏదో ఒక రోజు చనిపోతాలే, ఆ రోజు తెలుస్తుంది నా వేళ. అరే ఏంటి మేడం పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు? నీకు అంత ప్రాబ్లం ఉంటే వదిలే, నాకు ట్రీట్మెంట్ చెయ్యకు. మేడం నేను డాక్టర్ని, పేషెంట్ని ఎలా వదిలేస్తాను? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పాలని లేదు. నీకు ఎందుకు చెప్పాలని లేదు? ఎందుకంటే నువ్వు వేరే పేషెంట్ కూడా చూస్తావు. డాక్టర్ని మేడం, నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు? చూసా మళ్ళీ అరుస్తున్నావు. సరే ఇంకే పేషెంట్ని చూడండి, చెప్పు. పక్కానా? పక్క. నా మీద ఒకటి, నీ మీద ఒకటి చెప్పు. సరే ఇప్పుడు చెప్పు ఏమైంది? ప్రాబ్లం ఏం లేదు. మరి ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటికి వెళ్ళు. నీకు నా మీద అసలు ప్రేమ లేదు కదా, ఇంకోసారి అడగొచ్చు కదా ఏమైంది అని. సరే బుజ్జి కన్నా బంగారం చిట్టి, ఇప్పుడు చెప్పమ్మా ఏమైంది? ప్రాబ్లం ఏం లేదు, నువ్వు జనాలకి చెప్పట్లేదు గుర్రం పాపిరెడ్డి December 19 వస్తుంది, మంచి సినిమా వెళ్ళండి చూడండి అని. December 19 గుర్రం పాపిరెడ్డి సినిమా వస్తుంది, తప్పకుండా చూడండి. మళ్ళీ ఏమైంది? నీకు తెలీదా?